హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మేమైతే అనకాపల్లి వెళ్తున్నాం. అక్కడ ఏమైనా గుడ్లు ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మనకి 10 అయిపోయింది కాబట్టి వెళ్ళేటప్పుడు 1.5 అవర్ అయితే పట్టొచ్చు. అలాగే చూద్దాం. ఇప్పుడు 11:30 వరకు 11:30 తర్వాత కూడా అక్కడ టెంపుల్స్ ఓపెన్లో ఉంటాయో లేదో చూసి పదండి. మధ్యన చాలా వరకు అయితే రోడ్డు మన ఎలాగంటే ఇప్పుడు ఆర్లవర్ నుండి సింహాచలం వేపగుంట పినగాడి టు డైరెక్ట్ ఆనందపురం అనకాపల్లి హైవే ఉంది కదా, అలాగైతే వెక్కేస్తాం. పదండి, ఓకేనా? ఎంతసేపు ఇంకా అరగంట గంట నుండి అలాగా అర్థం దగ్గర 2 నిమిషాలు అరగంట నుండి 2 నిమిషాలే అంటున్నావు. చెయ్యి, బేక్ చెయ్యి. 10:15 అయిపోయింది చూడు టైం. 10:15 వెళ్ళేటప్పుడే 1-1.5 పడుతుంది. పినగాడి రోడ్డు బాగుండదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంకొక పావు గంటలో ఇక్కడ బయలుదేరుతాం. ఒక 10:30 వరకు, ఓకేనా? 10:30 బయలుదేరామంటే మ్యాక్సిమం 12 లోపలే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇంటి నుండి బయలుదేరి మొత్తానికైతే మనము హైవే మన ఆనందపురం అనకాపల్లి హైవే అయితే ఎక్కేసాం. అక్కడ నుండి చూసారు కదా, ఇక్కడ దేవీపురం అంటే సభవరం దేటేక హైవే నుండి దేవీపురం దారి చూడండి పైకి అయితే వెళ్ళిపోతుంది. ఆ టెంపుల్ అయితే నేను తీస్తాను అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కూడా అసలు కుదరడం లేదు. అలాగే ఈ హైవే అయితే మనకి చాలా చక్కగా, చాలా నీట్ అండ్ క్లీన్, చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనకి టోల్ అయితే వస్తుంది, టోల్ గేట్. ఇక్కడ మనం ఒక 50 రూపీస్ అయితే మనం ఇప్పుడు టోల్ ట్యాక్స్ అయితే కట్టుకోవాలి. అలాగే విదిన్ 24 అవర్స్ మనం ఒకవేళ రిటర్న్ వచ్చామంటే మనకైతే 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ముందైతే 45 రూపీస్ ఉండేది ఆర్ 40 రూపీస్ ఉండేది, ఇప్పుడైతే 50 రూపీస్ చేయిస్తారు. ఇలాంటి టోల్ గేటే మనకి ఈ హైవేలో, ఈ 35 to 40 కిలోమీటర్ హైవేలో అనకాపల్లి ఆనందపురము మనకి 2 టోల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక 50, అక్కడ ఒక 50 అనమాట. ఇక్కడైతే మనం పే చేసి ఇప్పుడైతే ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఈ రోడ్కి ఎక్కాలి అంటే మన డీజిల్ అయితే చక్కగా అనకాపల్లి వెళ్ళే వరకు, ఎందుకంటే అక్కడ కూడా కట్టింగ్ లేదు. పెనగాడి ఒక్క దగ్గరే కట్టింగ్ ఉంది, దాని తర్వాత ఇంకెక్కడ కూడా కట్టింగ్ ఉండదు. తిన్నగా ఒకటే సింగిల్ రోడ్ అనమాట. అంటే మొత్తం 6 లైన్ ఇది మొత్తం హైవే అంతా కూడా చాలా బాగుంటుంది. అసలు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉండదు, ఏ గతుకులు ఉండవు, ఏమీ ఉండవు. నీట్గా చక్కగా అయితే మన రోడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం అయితే టోల్ కట్టుకోవాల్సిందే. చాలా మంచి ఫెసిలిటీ మనకి ఆంధ్ర హైవేస్ చాలా బాగుంటాయి. అలాగే మనకేంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక దారి వస్తుంది, ఇది రెబక్ అనమాట. ఇక్కడ నుండి దేటాక మనకి రెబక్ తర్వాత ఫస్ట్ ఈ కట్టింగ్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది అనమాట. అక్కడైతే మనం కట్ అయిపోవాలి. తిన్నగా వెళ్ళిపోయామంటే మళ్ళీ మన పాత హైవేకి అయితే వెళ్ళిపోవచ్చు, విశాఖపట్నం అనకాపల్లి హైవే. అది కూడా బాగానే ఉంటుంది, కానీ అక్కడ ట్రాఫిక్ ప్లస్ సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనమైతే ఈ రూట్లో వస్తుంటాం. ఇప్పుడు కూడా చూసారు కదా, ఈ లెఫ్ట్లో ఉన్నది మన కిందకి వెళ్ళిపోతే కలెక్టర్ ఆఫీస్ అనమాట అనకాపల్లి. అలాగే కొంచెం ముందుకు ఒక 2 km వెళ్ళాక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ నుండి అంటే తిన్నకు వెళ్ళిపోవడమే, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఆపోజిట్ రోడ్ నుండి కూడా మనకి వస్తుంటారు అనమాట, కొన్ని వెహికల్స్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటుతున్నాం కదా, ఈ బ్రిడ్జ్ ఇది శారదా నది బ్రిడ్జ్ అనమాట. అలాగే మనం రైట్ సైడ్కి శారదా నది తీరం సైడ్ నుండి వెళ్ళిపోతే మనకి బొజ్జనకొండ అవన్నీ అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, రైట్లో కొండ కనిపిస్తుంది, అదే బొజ్జనకొండ. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ కింద నుండి వెళ్ళి ఇంకొక బ్రిడ్జ్, అంటే ఇక్కడ రైలు బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. కింద నుండి రైలు పట్టాలు ఉంటాయి, రైల్ ట్రాక్స్. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ మనం మన అనకాపల్లి అయితే ఎంటర్ అవుతున్నాం. చూసారు కదా, ఇది మెయిన్ పైన ఉన్నాం అనమాట బ్రిడ్జ్కి. ఇప్పుడైతే దిగుతున్నాం. కింద చూసుకుంటే మనకి డీమార్ట్ ఉంటుంది, అనకాపల్లి డీమార్ట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో సత్యనారాయణ స్వామి ఇంకా అది కూడా ఉంటుంది అనమాట. ఈ అనకాపల్లి ఏంటంటే మొత్తం కూడా అంతా అమ్మవార్లే మొత్తం కూడా. ఇప్పుడు కూడా అక్కడ సంబరాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఉగాది అప్పుడు నూకలమ్మ జాతర జరుగుతుంది, చాలా పెద్ద జాతర. మన 4 రోజుల జాతర జరుగుతుంది. అదే గైరమ్మ పండుగ జనవరి లాస్ట్ సాటర్డే అయితే జరిగింది కదా గైరమ్మ పండుగ, దానికైతే మేము వెళ్ళలేకపోయాము. ఈ నాగదుర్గమ్మ టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఈ నాగదుర్గమ్మ టెంపుల్ ఎక్కడ ఉందంటే మనకి బెల్లం మార్కెట్ ఉంది కదా, బెల్లం మార్కెట్ లోపల ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో గుడి అయితే కనిపిస్తుంటుంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అనకాపల్లి మెయిన్ అంటే ఇక్కడ జంక్షన్ నుండి రైట్ తీసుకొని ఒక 1 km కూడా కాదు, 1 km అలాగే వెళ్ళామంటే ఇక్కడ బెల్లం మార్కెట్ గేట్ అయితే మనకు కనిపిస్తుంది. చూసారు కదా గేటు. తిన్నగా వెళ్ళిపోతే మనకి ఒడ్డుపేట మన అనకాపల్లి రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుండి తిన్నగా వెళ్ళిపోయి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే తిన్నగా అయితే మనం గుడి దగ్గరికి అయితే చేరుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీకు అమ్మవారికి అయితే మొత్తం చూపిస్తాను. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. కొంచెం లైక్ చేసి కామెంట్ చేసి హైప్ చేస్తే, హైప్ ఆప్షన్ ఇప్పుడు ఉంది కదా, హైప్ చేస్తే చాలా నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం. అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది. నాగదుర్గమ్మ ఇక్కడ విశేషాలు మొత్తం కూడా చెప్తాను. అలాగే ఇక్కడ
కొంతమంది గుడి పెద్దలు అందరు కలిసి అక్కడ మీటింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎదురుగా చాలా పెద్ద రాయి చెట్టు ఉంటుంది చూడండి. ఈ వర్షాకాలం ఆ టైంలో పచ్చగా ఉంటుంది అనమాట, చాలా పెద్దగా. పెద్దలు చూశారు కదా మీటింగ్. ఇప్పుడు మీకు సరౌండింగ్స్ చూడండి, చాలా పెద్ద, అంటే బెల్లం మార్కెట్ అంటే ఏషియాలో చాలా పెద్ద మార్కెట్ అనమాట ఇది. ఇప్పుడు మీరు దర్శించుకున్నది నాగదుర్గమ్మ. ఈ ఎదురుగా పొట్టు ఉంటుంది, చాలా పెద్ద పాము ఉంటుంది అన్నమాట లోపల అని అంటారు. అని చాలా ఉందంట. అది నైట్ టైము తిరుగుతుందంట మొత్తం కూడా నాగదుర్గమ్మ. లాస్ట్ టైం నేను వచ్చేటప్పటికి, లాస్ట్ టైం నా వీడియో చూసారనుకోండి, ఇంత నీట్ అండ్ క్లీన్గా అయితే ఉండదు. ఇప్పుడైతే చాలా వరకు పెయింటింగ్స్ అన్నీ అయితే జరిగాయి. ఎందుకంటే నాగుల చవితికి మనకి ఇక్కడైతే చాలా పెద్ద జాతర అయితే జరుగుతుంటుంది. ఇక్కడ మెయిన్ కాలసరపు దోషాలు ఉంటాయి కదా, ఆ పూజలు. అలాగే పిల్లలు లేకపోయిన వాళ్ళకి 3 వారాలు అయితే పిలుస్తారు అనమాట గుడికి, ప్రసాదం ఇస్తారు. ఆ దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల పిల్లలు అయితే కలుగుతారు అనమాట. అలాగే ఎవరికి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి పూజించుకుంటారు. అలాగే ఇప్పుడు దర్శనం అయింది కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి చూసుకుంటే, బ్యాక్ సైడ్ కూడా మనకు చూడండి నాగదుర్గమ్మ పైన అయితే 5 తలలు నాగపాము ఉంటుంది కదా, శేషనాగ అంటారు, అదైతే అక్కడ చూపించారు. అలాగే మీకు ఇప్పుడు ముందు రైట్ సైడ్ నుండి చూపించాను, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి చూడండి ముక్కు పొడక అంతా చాలా బాగుంటుంది. అలాగే ఒక చేతిలో అంటే చాలా చాలా వరకు ఆయుధాలు ఏదో ఉంటాయి, అమ్మవార్లకు ఉంటాయి కదా. వెనకపల్లి అంటేనే చాలా వరకు అమ్మవార్లు అనమాట. నేను మొత్తం కూడా నా వ్లాగ్స్లో ఉంటాయి, అనకాపల్లి టెంపుల్స్ అని కొట్టండి వచ్చేస్తాయి అనమాట. అలాగే ఇక్కడైతే పూజ అవన్నీ జరుగుతున్నాయి, అదంతా మీకు చూపిస్తాను, చూస్తున్నాను. ఓకేనా, మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఫ్రెండ్స్, అలాగే మనమైతే సరైన టైంకి అయితే వెళ్ళిపోయాము. ఆరతి అయితే అవుతుంది. అలాగే అమ్మవారికి అయితే అక్కడ ఓన్లీ అమ్మవారి గుడిలోనే ఇది అవుతుంటుంది అనమాట. లైట్లు అయితే ఆఫ్ చేసి హారతి అయితే ఇస్తారనమాట. చూసారు కదా ఎంత చక్కగా ఇలాగా ఆరతి తిప్పుతుంటే ఆ ఫేస్ అంత వెలుగు ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే చూడండి బయట నుండి మనకి సింహం అయితే ఎదుర్కొంటారు, సింహం. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం కూడా గైరం సంబరాలకి ఇక్కడ మొత్తం కూడా చాలా వరకు డెకరేట్ చేశారంట. చాలా మొక్కలు వచ్చేయండి. దగ్గర 10 లారీతో వచ్చి ఉంటాయి ఈ మొక్కలు, అన్ని రకాల మొక్కలు, అన్ని రకాలు, ఒక రకం కాదు, మొత్తం రకాలన్నీ కూడా అమ్మవారి దగ్గర కూడా పెట్టినారు, లోపల కూడా పెట్టారు. అంటే గైరం సంబరాలప్పుడు ఈ 1000 రోజులైతే ఇవన్నీ మొక్కలే 100కి 3 ఇచ్చేసేవారు, 100కి 3 అన్ని చామంతి మొక్కలు. ఇంకా ఏం పనికి వస్తాయి, మనం నాటుకున్న వేస్ట్, మనకు బరువు అవి పట్టుకొని వెళ్ళడం. పోయిన వారం ఈ 1000 రోజునైతే అమ్మా వైట్ చామంతి, పసుపు కలరు, తర్వాత చాలా రకాలమ్మా, డిసెంబరం కలరు, అన్ని కలర్లు, బోల్డ్ కలర్లు తెచ్చారు. చాలా ఇది అదంతా ఇది ఎక్కడి నుంచి అంతా డెకరేషన్ చేశారు, బాగా చేశారు, అన్నీ చేశారు. చాలా బాగా జనం ఖాళీ లేదు అక్కడ. వాడిపోయి బాగా, కానీ ఆ డిజైన్ మొక్కలు ఉన్నాయి కదా అవి మాత్రం తీసుకెళ్ళొచ్చు. గైరం తల్లి పండుగ అయినప్పుడు ఇక్కడ చాలా వరకు అయితే మొక్కలు తెచ్చి డెకరేట్ చేశారంట. ఆ మొక్కలు అయితే అలాగే 100 రూపాయలకు 3 కొన్నిసార్లు అమ్మేశారు. తర్వాత మిగిలిన మొక్కలన్నీ అలాగే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. అలాగే మేమైతే ఒక 5-6 బంతి మొక్కలు అయితే తెచ్చుకున్నాం. చాలా వరకు అయితే చూడండి మొత్తం కూడా అన్ని ఎండిపోయి. ఓకేనా, ఇప్పుడైతే కొన్ని మొక్కలు అయితే కార్లో పెట్టుకుని వెళ్ళిపోదాం, పదండి. ఇక్కడ మట్టి మాత్రం సూపర్గా ఉంటుంది, కానీ కారే తీసుకెళ్ళొచ్చు. మనకు మట్టి కూడా అవసరం కదా, ఎందుకంటే మనం ఎక్కడి నుండో మట్టి తెస్తాం. ఇదేంటంటే మొత్తం కూడా మన నర్సరీ మట్టి అనమాట. నర్సరీ మట్టి కాబట్టి ప్రాబ్లం ఉండదు, చాలా మంచి మట్టి.